నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. రాజకీయాల్లో మాట ఇచ్చేటి వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ మాట నిలబెట్టుకునేటువంటి వాళ్ళని వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. అట్లా లెక్క పెట్టుకునేటువంటి టీడీపీ నాయకుల్లో మరీ ముఖ్యంగా గతంలో నారా చంద్రబాబు నాయుడు అయినా ఇప్పుడు నారా లోకేష్ అయినా వాళ్ళిద్దరి పేర్లు స్పష్టంగా ముందు వరుసలో ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఏదైనా ఒక మాట ఇచ్చారంటే ఖచ్చితంగా నిలబెట్టుకుంటారు. ఏదైతే సూపర్ 6 సూపర్ హిట్ ఏ విధంగా అయితే వితిన్ 15 months షార్ట్ స్పాన్లో అంత ఆర్థికంగా ఒడిదుడుకులు ఉన్నప్పటికి కూడా నిర్వర్తించినటువంటి నేపథ్యంలో పూర్తిగా అమలు చేసినటువంటి సందర్భం తర్వాత ఇప్పుడు ఆయన అంత పెద్ద సభను కూడా పక్కన పెట్టి తెలుగు ప్రజల కోసం 217 మంది నేపాల్లో చిక్కున్నటువంటి వాళ్ళ కోసం ఆయన పార్టీకి సంబంధించినటువంటి అతిపెద్ద భారీ బహిరంగ సభ కూటమి హిట్ సభకు కూడా వెళ్లకుండా వాళ్ళ కోసం రియల్ టైం గవర్నెన్స్లో పెద్ద ఎత్తున మానిటరింగ్ చేయటం, వాళ్ళతో వీడియో కాల్స్ మాట్లాడటం, మరోవైపు మాట కూడా ఇవాళ నిలబెట్టుకున్నారు నారా లోకేష్ స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో ఆయన మంత్రిగా ఉండి కూడా కేంద్ర ప్రభుత్వంతో కొంత కోఆర్డినేట్ చేయటం, అట్లాగే ఇప్పుడు అక్కడ విదేశాంగ మంత్రిత్వ శాఖతో కోఆర్డినేట్ చేయటం, అట్లాగే ఎంబసీలతో కొంత కోఆర్డినేట్ చేయటం, ఇట్లా కోఆర్డినేషన్ తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్యాసింజర్స్ ఏకంగా ఆయనే స్వయంగా వీడియో కాల్స్ ఆడియో కాల్స్తో మాట్లాడడం, వాళ్ళందరికీ ధైర్యం చెప్పడం, వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయి అని కూడా ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచి స్వయంగా మంత్రే మానిటర్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ అంతా ఫుల్ఫిల్ చేసి వాళ్ళని ఏ విధంగా అయితే మాట ఇచ్చి మీరు ధైర్యంగా ఉండండి, అధైర్యపడొద్దు, మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండండి, మేము చెప్పినట్టుగా మీరు ఫాలో అవ్వండి. ప్రతి ఆంధ్రుడు తిరిగి వచ్చే వరకు మేము అందరం పనిచేస్తాం. కేవలం విశాఖపట్నానికి కడపకే కాదు, ప్రభుత్వం వాళ్ళ ఇంట్లో దించే బాధ్యత తీసుకుంటాం. అంటే ఎయిర్పోర్ట్లో కూడా వాళ్ళకి కావాల్సిన వాహనాలు ఏర్పాటు చేసి నేరుగా వాళ్ళ ఇంట్లో దింపే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం. సో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుని ఆంధ్రుల్ని తిరిగి తీసుకొస్తాం జరుగుతుంది. ఇంకా రాత్రి కూడా ఉంటే రియల్ టైం మేము అందరూ ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. మంత్రులు కూడా ఉన్నారు, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు. మేము అందరూ అది రియల్ టైం మానిటర్ చేసుకుంటున్నాం సిచ్యువేషన్. ప్రతి 2 గంటలు ఒకసారి కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి సిచ్యువేషన్ ఏంటి, గ్రౌండ్ పరిస్థితి ఏంటో తెలియజేస్తాం జరుగుతుంది. సో రేపు సాయంత్రం కల్లా మ్యాక్సిమం లేట్ నైట్ రేపు రాత్రి కల్లా అందరూ క్షేమంగా వాళ్ళ ఇంటికి చేర్చే బాధ్యత ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటాం. మేమున్నాం, మీకు ఏమైనా ఇబ్బంది ఉందంటే ఇమీడియట్గా మాకు ఒక ఫోన్ చేయండి, ఒక మెసేజ్ పెట్టండి, వీల్ టేక్ ఇట్ అప్ సీరియస్లీ అని చెప్తాం కూడా జరిగింది. ప్రభుత్వం ఉంది అని ఒక భరోసా వాళ్ళు కలిగింది. సో ఎక్కడ ప్యానిక్ అవ్వలేదు. టైం టు టైం వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. కొంతమంది మాకు రోడ్ ఓపెన్ అయింది, మేము ఏం చేయమంటారు, బార్డర్కి వెళ్ళొచ్చా, మీ అభిప్రాయం ఏంటని కూడా అడిగారు. మేము కొంచెం డైరెక్షన్స్ ఇచ్చాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన అక్కడ ఈ వ్యక్తి ఉంటారు, రిసీవ్ చేసుకుంటారు, అటు నుంచి మేము చూసుకుంటాం, ఏర్పాట్లన్నీ చేస్తామని కూడా చెప్తాం. అట్లా వాళ్ళ రూట్ మ్యాప్ గైడెన్స్ తోటి ఇప్పుడు వాళ్ళని స్వేచ్ఛగా సేఫ్గా ఇండియాకి తీసుకొచ్చారు నేపాల్ నుంచి. ఇప్పుడు వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. ఉదయాన్నే నేపాల్లో వివిధ ప్రాంతాల్లో చిక్కున్నటువంటి వాళ్ళందరినీ కూడా కాఠ్మండూకి తీసుకొచ్చి అక్కడి నుంచి కొన్ని ప్రత్యేక విమానాల ద్వారా లక్నోకి తీసుకొచ్చి లక్నో నుంచి ఇండిగో ప్రత్యేక విమానం ద్వారా మొదటగా వైజాగ్కి, అట్లాగే ఇప్పుడు కర్నూలుకి, ఇట్లా వాళ్ళందరినీ సేఫ్గా ల్యాండ్ చేయించారు. అట్లాగే వాళ్ళందరినీ కూడా ప్రతి గడపకు చేర్చే దిశగా మేము ఆ బాధ్యత తీసుకుంటామంటూ కూడా నారా లోకేష్ గత రాత్రి చెప్పడం, ఏ మాట అయితే చెప్పారు వాళ్ళందరికీ ఏవైతే హామీ ఇచ్చారో ఆ మాట ప్రకారం మాట నిలబెట్టుకుని వాళ్ళ నారా లోకేష్ వాళ్ళందరినీ స్వయంగా ఆయనే దగ్గరుండి వాళ్ళ ఇండ్లకు చేరుస్తున్నటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ ఫ్లైట్లో ఆ సంబరాలు చూస్తూ ఉంటే నిజంగా ఆనందం వేస్తుంది. ఒక రకంగా అంటే వాళ్ళకి ఏమైపోతుంది అని భయభ్రాంతులతో గురైనటువంటి వాళ్ళు నేపాల్లో చిక్కుకొని ఏం జరుగుతుంటూ బిక్కుబిక్కుమంటూ గడిపినటువంటి వాళ్ళంతా కూడా ఇవాళ మేము ప్రశాంతంగా సేఫ్గా తమ ఇళ్ళకి చేరుకుంటామో లేదో అనుకున్నటువంటి సందర్భంగా ఇవాళ వాళ్ళు చేరుతున్నటువంటి వ్యవహారం చూస్తుంటే ఒక రకంగా వాళ్ళ ప్రాణం లేచొచ్చిందని చెప్పుకోవాలి. ఒకసారి వాళ్ళ సంబరాలు ఆ వీడియోలన్నీ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఉదయాన్నే స్పెషల్ ఫ్లైట్ ద్వారా వాళ్ళందరినీ కూడా నియర్ బై ఎయిర్పోర్ట్స్ తీసుకొచ్చారు. ఫ్లైట్ టేకాఫ్ అవుతుంది, స్పెషల్ ఫ్లైట్. ఇది కూడా ఇది నేపాల్లో చిన్న బృందాలుగా తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా కాఠ్మండూ తీసుకొచ్చి అక్కడి నుంచి లక్నో నుంచి స్పెషల్ ఫ్లైట్లో తీసుకొచ్చారు. ఇది నేపాల్లో ఉన్నటువంటి విజువల్స్. వాళ్ళందరూ అక్కడ మాట్లాడారు కూడా, ప్రజలందరూ కూడా వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. నారా లోకేష్ గారికి చాలా కృతజ్ఞతలు చెప్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, ఎంపీ సారా సతీష్ గారికి, మిగతా అధికారులకి నా హృదయపూర్వక మా 12 మంది గ్రూప్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఓకే,
చూడండి, స్టార్ ఎయిర్ అనే ఒక చిన్న చార్టెడ్ ఫ్లైట్ 12 మంది కోసం సపరేట్ ఫ్లైట్స్ నేపాల్లోనే, ఇందాక ఒక ఫ్లైట్ ఇది ఒక ఫ్లైట్, అంటే డిఫరెంట్ బృందాలుగా ఏర్పడినటువంటి వాళ్ళందరినీ 12 మొత్తం 217 మందిని ఎవరైతే చిక్కుకున్నారో వాళ్ళందరినీ సేఫ్గా వివిధ ప్లేన్స్ ద్వారా వాళ్ళకి కాఠ్మండు తీసుకొచ్చి అక్కడి నుంచి లక్నో టు తెలుగు రాష్ట్రాలకి డైరెక్ట్ ఫ్లైట్స్. A very warm welcome on board this special charter flight. We're really happy to have you with us today. I'd like to take a moment to thank the government of Andhra Pradesh, Shri Nara Chandrababu Naidu and Shri Nara Lokesh for arranging this aircraft and making it possible for us all to travel together with utmost safety and comfort. Thank you. చూడండి, ఫ్లైట్లో కూడా ప్రత్యేకంగా అనౌన్స్మెంట్, అంటే నారా లోకేష్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్ ఏర్పాటు చేసినటువంటి విధంగా మీతో పాటు ట్రావెల్ చేసిన ధన్యవాదాలు, సేఫ్టీగా మనం అందరం రీచ్ అవుతున్నాము అంటూ కూడా ఎయిర్ హోస్టర్స్ ఆ క్రూ కూడా వాళ్ళు అనౌన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి సంబరాలు వాళ్ళందరూ కూడా ఎంత హ్యాపీగా వాళ్ళందరూ కూడా. వీళ్ళందరూ పసుపునాథ్ ఆలయం కోసం వెళ్ళారు. వైజాగ్ నుంచి వచ్చిన 10 మంది పొఖారా నుంచి ఇక్కడికి కాఠ్మండు వచ్చాము. కాఠ్మండు ఫ్లైట్ ఎక్కేసాము, వైజాగ్ వస్తున్నాము. ఇదంతా మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు, అలాగే మన కేబినెట్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు, వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఏపీ భవన్ అఫీషియల్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే విశాఖ ఎంపీ శ్రీ భరత్ గారికి కూడా ధన్యవాదాలు. అలాగే మన అఫీషియల్స్ అందరూ, ఆర్టీజీఎస్ అఫీషియల్స్, ఎన్ఆర్టీ అఫీషియల్స్, ఎవ్రీబడి కాన్స్టెంట్ గా అన్స్టింటింగ్ సపోర్ట్ అండ్ మోరల్ సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ఇంత జాగ్రత్తగా తీసుకొచ్చి విశాఖపట్నం తీసుకొస్తున్నందుకు మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎల్ఐసి ఎంప్లాయీస్ గా మేము అందరం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మా ట్రామా నుంచి ఇంత చక్కగా మమ్మల్ని తీసుకొచ్చిన మన మంత్రివర్యులు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. సో ఇది ఫ్లైట్లో వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే వాళ్ళందరూ కూడా ఒక ట్రామాలో ఉన్నారు, వాళ్ళందరూ ఒక షాక్లో ఉన్నారు. ఆ షాక్ నుంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళందరికీ ధైర్యం చెప్పి వాళ్ళందరికీ ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి ఎంపీ సానా సతీష్ గారు, అట్లాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, అట్లాగే వైజాగ్ ఎంపీ శ్రీభరత్ గారు, అట్లాగే నారా లోకేష్, అట్లాగే నారా చంద్రబాబు నాయుడు గారు, ఇంతమంది హోంమంత్రి అనిత గారు, ఇంతమంది కోఆర్డినేషన్ తోటి రియల్ టైం గవర్నెన్స్లో ఉన్నటువంటి అధికారులందరితో కూడా కోఆర్డినేట్ చేసి వీళ్ళందరికీ గైడెన్స్ ఇచ్చి 2 గంటలకు ఒకసారి వాళ్ళతో మానిటర్ చేసుకుంటా వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, వాళ్ళ ఫుల్ఫిల్మెంట్స్ ఏంటి అన్నీ కూడా వాళ్ళకి కొంత ఫుల్ఫిల్ చేస్తా ఇట్లా స్పెషల్ ఫ్లైట్స్ ద్వారా కాఠ్మండు టు డైరెక్ట్ వైజాగ్, అక్కడి నుంచి కర్నూలు తీసుకొచ్చే దిశగా వాళ్ళు ఇప్పుడు అడుగులు పడ్డాయి. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సేఫ్గా ట్రోమా నుంచి బయటికి తీసుకొచ్చి సేఫ్గా వాళ్ళని ఇళ్లకు చేరుస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నిజంగా కూడా ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి పరిస్థితి. అంటే వాళ్ళ ఫ్యామిలీస్ ఇవాళ ఎంత ఆనంద ఉత్సాహాలతో ఉన్నాయో నిజంగా తెలుగు ప్రజలందరూ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఇంత సదుద్దేశంతో వాళ్ళందరినీ తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో నిజంగా ఒక రకంగా గర్వకారణంగానే మనందరూ కూడా ఫీల్ అవ్వాల్సినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు నిజంగానే 2 రోజుల పాటు అధికార కార్యక్రమాలన్నింటినీ కూడా నారా లోకేష్ గారు పక్కన పెట్టి, అట్లాగే కూటమి హిట్ సభను కూడా పక్కన పెట్టి కేవలం నేపాల్లో ఇరుక్కున్నటువంటి తెలుగు ప్రజల కోసం ఆయన పూర్తిగా అహర్నిశలు కష్టపడి 2 రోజుల పాటు శ్రమించి అందరితో కోఆర్డినేట్ చేసి వాళ్ళందరినీ సేఫ్గా ఇండియాకి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఆయన మోడ్ ఆఫ్ వర్క్ పట్ల మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.